అదే కదా చెప్పేది, మనం కనుక్కోవాలి. ఇది కాశీలోని ఆంధ్ర ఆశ్రమం, మన తెలుగు వాళ్ళది, తెలుగు వాళ్ళ చేత నడపబడుతోంది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మన తెలుగువారు కానీ ఇతర రాష్ట్రాల వారు కానీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు మనకి. కాబట్టి ఇక్కడ వసతి, భోజనము అన్నీ కూడా ఉంటాయి. ఈయన మేనేజింగ్ ట్రస్టీ, ఈయన వివి సుందర్ శాస్త్రి గారు. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళకి కూడా మనం కాంటాక్ట్ అయితే ముందుగానే మనకి ఇక్కడ చేసి పెడతారు. లేదా ఇదంతా కూడా ఇక్కడ దిగడానికి వచ్చారు. ఇక్కడ ఇది కాబట్టి ఇక్కడ మనకి వసతికి ఏమి ఇబ్బంది లేదు. తెలుగువారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండొచ్చు. 2 రోజులు 3 రోజులు అలా ఇక్కడ ఉండి మిగతావి కూడా అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. అలహాబాదు, గయా, అయోధ్య, చుట్టుపక్కల నైమిషారణ్యం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విశేషంగా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన గుంటూరు వారు ఎవరో ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఉండటానికి అంతా కూడా వసతి కార్యక్రమాలు, భోజనము అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. రామభద్రేంద్ర సరస్వతి స్థానకులు అది. కాబట్టి కాశీ క్షేత్రం వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ వసతి, భోజనము అన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఆంధ్రాశ్రమము ఇది ఎవరు చెప్పినా కూడా స్టేషన్ నుంచి కానీ, ఎయిర్పోర్ట్ నుంచి కానీ, బస్ స్టాండ్ నుంచి కానీ ఇక్కడికి తీసుకొచ్చేస్తారు.